హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. నిన్న మనకి ప్రధానమంత్రి గారు చేసిన స్టేట్మెంట్స్ లైక్ 20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజ్ అనేది రాబోతుంది, ఈ వైరస్ వల్ల ఇంపాక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా ఇది సహాయం చేస్తుంది అని చెప్పిన స్టేట్మెంట్స్తో మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ అండ్ మన మార్కెట్ ఓపెనింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా అవ్వడం అయితే జరిగింది. దాని తర్వాత కొంత సెల్లింగ్ ప్రెషర్ కనిపించిన ఫైనల్లీ సెన్సెక్స్ మనకి 637 పాయింట్స్ రైజ్ అయ్యి 32,000 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 187 పాయింట్స్ దగ్గరగా రైజ్ అయ్యి 9,383 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. సో నిన్నైతే ప్రధానమంత్రి గారు 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజ్ వస్తుందని చెప్పి ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. కాకపోతే ఆ 20 లక్షల కోట్లకు సంబంధించి ఏ సెక్టార్లకి ఎంత వస్తుంది అంటే ఎవరెవరికి అడ్వాంటేజ్ ఉంటుందన్న విషయాలనైతే ప్రైమ్ మినిస్టర్ గారు ఫైనాన్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ గారికి అప్పగించడం జరిగింది. అందులో భాగంగా నిర్మలా సీతారామన్ గారు ఈరోజు ఈవినింగ్ 4 PM ప్రెస్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేసి ఎవరెవరికి ఏమేం చేయాలనుకుంటున్నాం అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు ఫ్రెండ్స్. సో దానికి రిలేటెడ్గా మీకు టెలిగ్రామ్లో బోల్డ్ అప్డేట్స్ అయితే ఉంటాయి. కాకపోతే ఇవన్నిటికి సంబంధించి ఒక సమ్మరీ లాగా మనకి ఈ ఇమేజ్ అనమాట. సో మీరు ఒకవేళ ఏం జరుగుతుందని అర్థం చేసుకోవాలంటే ఈ ఇమేజ్ని చూస్తే మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ థింగ్, నరేంద్ర మోడీ గారు చెప్పిన 20 లక్షల కోట్ల ప్యాకేజీ 16 వాటితో ఎండ్ అయిపోతుందా అంటే ఈ రోజు ప్రకటించిన వాటి వర్త్ అనేది ఆల్మోస్ట్ 5,85,000 crores దగ్గరగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, 5,85,000 కోట్లు మాత్రమే. అండ్ రానున్న రోజుల్లో మిగతావి ప్రకటిస్తారు అని కూడా చెప్పారనమాట. కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించింది కదా, దాంట్లో ఆర్బీఐ రీసెంట్ గా చేసిన యాక్షన్స్ అన్ని కూడా ఇంక్లూడ్ చేసుకునే 20 లక్షల కోట్లని మీరు ప్రకటించారా లేకపోతే అది సపరేటా అని అడిగినప్పుడు ఇప్పుడే కదా స్టార్ట్ చేసామని చెప్పడం. సో ఇంకొన్ని రోజుల్లో మీకే ఐడియా వస్తుంది మేము ఏం చేయాలనుకుంటున్నామని. సో వెయిట్ అండ్ వాచ్ అని ఎలాగైతే స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. ఓకే, ఈరోజు నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారో అది ఎవరికి అడ్వాంటేజ్ అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో మొదటగా మీరు చూస్తే ఇమేజ్ని చూస్తే మీకు చాలా దగ్గరలో ఎంఎస్ఎంఈ అని కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ థింగ్, ఈ ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనమాట. ఆ బిజినెస్ ఒక సైజుని బట్టి ఆ కంపెనీ మైక్రోనా స్మాలా మీడియం అని చెప్పి డిసైడ్ చేస్తారు. సో మైక్రో స్మాల్ మీడియం వీటన్నిటిని కలిపి ఎంఎస్ఎంఈస్ అంటూ ఉంటాం అనమాట. సో వీటికి సంబంధించి ఎందుకని గవర్నమెంట్ ఇంతగా ఫోకస్ చేస్తుంది? మొదట 6 విషయాలు కూడా వాళ్ళకి సంబంధించినవే. సో ఎందుకని అంత ఫోకస్ చేస్తుందంటే ఇండియన్ జీడిపిలో 28% ఎంఎస్ఎంఈస్ దగ్గర నుంచే కాంట్రిబ్యూషన్ దొరుకుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ 11 కోట్ల జనాభాకి ఎంఎస్ఎంఈస్ ద్వారానే ఎంప్లాయ్మెంట్ ఉంటూ ఉంటుంది అనమాట. ఈ వైరస్ వల్ల వచ్చిన లాక్డౌన్ తో ఎంఎస్ఎంఈస్ ఇంపాక్ట్ అయ్యి రానున్న రోజుల్లో అవి క్లోజ్ అయినట్లయితే ఫస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ స్లో డౌన్ కి అన్ఎంప్లాయ్మెంట్ కూడా యాడ్ అయిపోతూ వెళ్ళినట్లయితే అది ఇంకా ఫర్దర్ గా నెగిటివ్ ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి ఫస్ట్ అడ్రస్ చేయాల్సింది ఎప్పుడు కూడా ఎంఎస్ఎంఈస్ ని అడ్రస్ చేయాలి. 3 లక్షల కోట్లు ఎంఎస్ఎంఈస్ కి మాత్రమే లోన్స్ ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. సో నార్మల్ గా లోన్స్ ప్రొవైడ్ చేయడం అనేది నార్మల్ థింగే. కాకపోతే ఇది చూడండి, కొలెటరల్ ఫ్రీ అనమాట. అంటే ఎటువంటిది తాకట్టు లేకుండా, అంటే ఎటువంటిది పెట్టుకొని డబ్బులు ఇచ్చే విధంగా కాకుండా గవర్నమెంట్ గ్యారంటీగా ఉంటూ ఈ డబ్బులు ఇప్పించే ప్రయత్నం అనమాట. క్రెడిట్ గ్యారంటీ అనేది గవర్నమెంట్ ఉంటూ లోన్స్ ఇప్పించడం అనేది డెఫినెట్లీ ఎంఎస్ఎంఈస్ కి పాజిటివ్ అని అనుకోవచ్చు. సో 3 లక్షల కోట్లు ఎటువంటి కొలెటరల్ లేకుండా ఎంఎస్ఎంఈస్ కి ప్రొవైడ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. అండ్ దాని తర్వాత ఇంకొంత వెసులుబాట్లు అయితే క్రియేట్ చేశారు. బట్ మేజర్ వన్ అయితే 3 lakh crore రూపీసే అనమాట. సో 1 to 6 మనకి ఓవరాల్గా ఎంఎస్ఎంఈస్ గురించి అయితే కవర్ అయిపోతుంది ఫ్రెండ్స్. అండ్ దాని తర్వాత ఈ 7-8 పాయింట్స్ చూసినట్లయితే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్. మీకు గుర్తున్నట్లయితే లాస్ట్ టైం మనకి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. అదేంటి, ఎంప్లాయీ అలాగే ఎంప్లాయర్ వీళ్ళిద్దరి తరపున ఈపీఎఫ్ రిలేటెడ్ గా కాంట్రిబ్యూషన్ కేంద్ర ప్రభుత్వమే చేస్తుంది, 12% చేస్తుంది అని చెప్పారనమాట. సో అలా చేస్తామని చెప్పింది, ఇంకొక 3 months ఎక్స్టెండ్ చేస్తున్నామని చెప్తున్నారు. సో నెక్స్ట్ రాబోతున్న జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 నెలలకు సంబంధించి కూడా మేమే 12% ఎంప్లాయీ అలాగే ఎంప్లాయర్ తరపున మేమే కడతామని చెప్తున్నారు. కాకపోతే 12% అని లాస్ట్ టైం మనకు అనౌన్స్ చేసినప్పుడు ఏ కంపెనీస్లో అయితే 90% ఎంప్లాయీస్ ఒక జీతం అనేది 15,000 కంటే తక్కువ ఉంటుందో వాళ్ళకి మాత్రమే కడతామని చెప్పారు. సో 9th పాయింట్ రిలేటెడ్గా ఉన్న 30,000 crores ఉంది కదా, ఇది ఎన్బిఎఫ్సి అండ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కానివ్వండి అండ్ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి వీటికి డబ్బులు ప్రొవైడ్ చేసే ప్రయత్నం అనమాట. దానికి సంబంధించి 100% గ్యారంటీ గవర్నమెంటే తీసుకుంటుందని చెప్తున్నారు, లైక్ మనకి ఎంఎస్ఎంఈస్లో లాగా. కాకపోతే ఈ 45,000 కోట్లు కూడా ఎన్బిఎఫ్సిలనే ఫోకస్ చేస్తూ ఇస్తున్నారు, కానీ పార్షియల్ క్రెడిట్ గ్యారంటీ అనమాట. సో కంప్లీట్గా గవర్నమెంట్ గ్యారంటీ ఉండదు, పార్షియల్గా గవర్నమెంట్ గ్యారంటీగా ఉంటుంది. సో మనకి ఎన్బిఎఫ్సిలు కానివ్వండి మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి రీసెంట్ టైమ్స్లో ఆర్బీఐ హెల్ప్ చేయించాలని ప్రయత్నం చేసినప్పుడు బ్యాంక్స్ అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదన్నమాట. ఒక ఎన్బిఎఫ్సి కంపెనీ 100 crores రైజ్ చేయాలనుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, 100 crores వర్త్ చేసే బాండ్స్ని ఇష్యూ చేసి ఈ బాండ్స్ ఎవరైతే తీసుకుంటారో మీకు కొంత పాయింట్ ఆఫ్ టైం తర్వాత మేము అసలు ఇచ్చేస్తాం అండ్ ఈ లోపు కూడా మేము వడ్డీ పే చేస్తుంటాం అంటుంటారు అనమాట. సో ప్రెసెంట్ కండిషన్ బాగా ఉండి అండ్ ఆ కంపెనీ మీద కూడా నమ్మకం ఉంటే బ్యాంక్స్ అండ్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ఆ కంపెనీకి సంబంధించిన బాండ్స్ ని మంచి వడ్డీ వస్తుంది కదా అని చెప్పి డబ్బులు పెట్టి ఆ బాండ్స్ ను కొనుక్కుంటాయి.
అండ్ కొంత పీరియడ్ తర్వాత మళ్ళీ ఆ బాండ్స్ ఎన్బిఎఫ్సికి ఇచ్చేస్తే వాళ్ళు మళ్ళీ రిటర్న్ చేసేస్తారు డబ్బులు. కాకపోతే ప్రెసెంట్ ఉన్న కండిషన్లో ఏ ఎన్బిఎఫ్సి కంపెనీకైనా కొంత రిస్క్ ఎక్కువగా ఉంది కాబట్టి బయట ఈ లాక్డౌన్ వల్ల బ్యాంక్స్ అంత ఈజీగా బాండ్స్ కొనుక్కునేదానికి ఇష్టపడట్లేదు అనమాట. కాబట్టి 30,000 కోట్ల వరకు గవర్నమెంటే గ్యారంటీ ఉంటుంది అండ్ 45,000 కోట్ల వరకు పార్షియల్గా గ్యారంటీ ఉంది. మీరు ఎన్బిఎఫ్సి రిలేటెడ్గా డబ్బులు ఇవ్వడానికి భయపడద్దు అని చెప్పే ప్రయత్నం ఇది మనకి. అండ్ అలాగే డిస్కామ్స్కి రిలేటెడ్గా 90,000 crores లిక్విడిటీ ఇన్ఫ్యూజన్ చేసే ప్రయత్నం ఫ్రెండ్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. పవర్ సెగ్మెంట్లో మనకి పవర్ జనరేషన్ కంపెనీస్ ఉంటాయి, పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీస్ ఉంటాయి, అలాగే పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఉంటాయి అనమాట. సో డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించి మనం డిస్కామ్ కంపెనీస్ గురించి ఇంపార్టెంట్ గా మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ డిస్కామ్ కంపెనీస్ పవర్ జనరేషన్ కంపెనీస్ కి, ట్రాన్స్మిషన్ కంపెనీస్ కి 94,000 కోట్ల దగ్గరగా వాళ్ళు కట్టాలని చెప్తున్నారు అనమాట. సో వాళ్ళకి పే చేయాలని చెప్తున్నారు. ప్రెసెంట్ ఉన్న కండిషన్స్ లో వాళ్ళకి రెవెన్యూస్ కూడా పడిపోయాయి కాబట్టి వాళ్ళకి సహాయం చేసే ప్రయత్నం అనమాట. సో పవర్ కంపెనీస్ కి దేని ద్వారా సహాయం చేస్తుంటారు మనకి? స్టాక్ మార్కెట్ లో మీరు ఈ కంపెనీ పేర్లు విన్నారా? పిఎఫ్సి, ఆర్ఈసి, ఈ కంపెనీల ద్వారా సహాయం చేస్తారనమాట. సో వాటి ద్వారా 90,000 కోట్ల దగ్గరగా డిస్కామ్ కంపెనీస్ లోకి లిక్విడిటీ ఇంజెక్షన్ చేసే ప్రయత్నం అయితే కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది. కాంట్రాక్ట్ చేసే వాళ్ళకి, రియల్ ఎస్టేట్ లో ఉండే వాళ్ళకి కూడా కొన్ని వెసులుబాట్లు అయితే క్రియేట్ చేశారు. అండ్ టీడీఎస్, ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ అండ్ ట్యాక్స్ కలెక్షన్ అట్ సోర్స్ రిలేటెడ్ గా కొన్ని వెసులుబాట్లు అయితే క్రియేట్ చేయడం జరిగింది అనమాట. సో ఎగ్జాంపుల్ అనుకుందాం, నాకు టీడీఎస్ 4,000 రూపీస్ కట్ అవుతూ ఉంటే 25%ని మినహాయించి మాత్రమే కట్ చేయమని చెప్పారు. అంటే నాకు టీడీఎస్ ఇప్పటి వరకు 4,000 కట్ అవుతూ ఉంటే 25% తీసేస్తే ఎంత? 4,000లో 3,000 రూపీస్. సో నెక్స్ట్ నుంచి 3,000 రూపీస్ మాత్రమే కట్ చేయండి అని చెప్పారనమాట. సో అది బోత్ టీడీఎస్కి అండ్ టీసీఎస్కి. దీని ద్వారా ఏమవుతుంది, ఇప్పటి వరకు మీకు కట్ అవుతున్న అమౌంట్లో 25% పక్కన పెట్టి రెస్ట్ అమౌంటే మీకు కట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే వాళ్ళందరికీ కూడా డ్యూ డేట్లను అయితే పెంచడం జరిగింది అనమాట. సో ఇది మనకి ఓవరాల్ గా ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు చేసిన స్టేట్మెంట్స్ అయితే. టెలిగ్రామ్ లో 5:20 అరౌండ్ మీరు చూసినట్లయితే మీకు 2 స్లైడ్స్ కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఆ 2 స్లైడ్స్ లో మీకు ఇన్కమ్ ట్యాక్స్ డేట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి పెంచారనేది క్లారిటీ అయితే ఉంటుంది. సో టైం టు టైం 20 లక్షల కోట్లకు సంబంధించి ఈ ప్యాకేజీకి సంబంధించి ఎవరెవరికి ఏమేమి ఇస్తున్నాం అనేది అయితే నిర్మలా సీతారామన్ గారు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందులో భాగంగా ఈ రోజు మనకి కొన్ని వాటిని మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో ఇది మనకి నిర్మలా సీతారామన్ గారి దగ్గర నుంచి వచ్చింది. నెక్స్ట్ వేదాంత గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. సో నేను మీకు మార్నింగ్ క్లియర్గా చెప్పాను, వాళ్ళు స్టాక్ ఎక్స్చేంజ్లోంచి వెళ్ళిపోదాం అనుకుని ప్రపోజల్ పెట్టడం జరిగిందనమాట బోర్డు ముందు. ఆ ప్రపోజల్ని May 18th బోర్డు డిస్కస్ చేస్తుంది అండ్ బోర్డు యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలనేది అప్పుడు డిసైడ్ అవుతుంది అనమాట. ఓకే, యాక్సెప్ట్ చేసింది అనుకుందాం, ఎందుకంటే రిజెక్ట్ చేస్తే ఇంకా మనం మాట్లాడడానికి ఏం లేదు. ఒకవేళ యాక్సెప్ట్ చేసింది, ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో మనకు తెలుసు 87.5 అనేది వేదాంత వాళ్ళు, అంటే ఆ ప్రైస్కి మేము కొనాలనుకుంటున్నామని వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించడం జరిగింది. కాకపోతే నేను మార్నింగ్ వీడియోలో చెప్పాను, అది ఫైనల్ ప్రైస్ కాదు, అది ఫ్లోర్ ప్రైస్. సో ఫ్లోర్ ప్రైస్ని ఆధారంగా చేసుకొని రివర్స్ బుక్ బిల్డింగ్ ద్వారా ఫైనల్ ప్రైస్ అనేది డిరైవ్ అవుతుంది అనమాట. సో ఇది సింపుల్గా చెప్పాలంటే స్టాక్ ఎక్స్చేంజ్లోకి రావాలంటే బుక్ బిల్డింగ్ ప్రాసెస్ ద్వారా కంపెనీ వస్తుంది. సో బుక్ బిల్డింగ్ ప్రాసెస్ ద్వారా స్టాక్ ఎక్స్చేంజ్లోకి వెళ్ళిపోవాలంటే ఫస్ట్లో ఏంటి, బుక్ బిల్డింగ్ కదా, ఇప్పుడు రివర్స్ బుక్ బిల్డింగ్ ద్వారా వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ రివర్స్ బుక్ బిల్డింగ్ ప్రాసెస్లో కంపెనీ ఒక ప్రైస్ డిసైడ్ చేస్తుంది. ఇక్కడైతే మనకి 87.5 అనమాట. షేర్ హోల్డర్స్ ని టెండర్స్ వేయండి అని అడుగుతుంది. సో వాళ్ళు మీకు ఆఫర్ చేస్తున్న ఫ్లోర్ ప్రైస్ అనేది మీకు ఇంట్రెస్ట్ అయితే మీరు దానికే బిడ్ చేస్తారు. సో నేను అంతకే ఎగ్జిట్ అయిపోతానని చెప్తారు. లేదంటే మీరు ఒక ప్రైస్ కోట్ చేస్తారనమాట. అలా అన్ని షేర్ హోల్డర్స్ ఒక ప్రైస్ ని కోట్ చేసుకుంటూ వెళ్తారు కదా. సో వాటి యావరేజ్ అనేది ఎగ్జిట్ ప్రైస్ అవుతుంది ఫ్రెండ్స్. అది మనకి ప్రైస్ డిస్కవరీ జరుగుతుంది అనమాట. సో ఫైనల్గా ఒక ఎగ్జిట్ ప్రైస్ వచ్చినప్పుడు అది ప్రమోటర్స్ అనుకున్న ప్రైస్ కంటే డీవియేట్ అయి చాలా దూరంగా ఉందనుకోండి, ప్రమోటర్స్ ఆ ప్రైస్ని రిజెక్ట్ కూడా చేయొచ్చు. సో ప్రమోటర్స్ ఇలా వాటాని ఎందుకు కొనే ప్రయత్నం చేస్తున్నారు? డైరెక్ట్గా డీలిస్ట్ అయిపోవచ్చు కదా. సో మన దగ్గర నుంచి వాటా ఎందుకు కావాలి వాళ్ళకి అంటే, యాజ్ పర్ నార్మ్స్ 75% 90%, దీంట్లో నాకు కొంత క్లారిటీ లేదు, అంత పర్సెంట్ వాటా ప్రమోటర్స్ హోల్డ్ చేయకపోతే వాళ్ళు వన్స్ స్టాక్ మార్కెట్లోకి వచ్చారు ఎగ్జిట్ అవ్వలేరు అనమాట. సో ఇప్పుడు ప్రమోటర్స్ దగ్గర 50% దగ్గరగా మాత్రమే వాటా ఉంది. సో ఎయిదర్ అది వాళ్ళు 75% లేదంటే 90% ఇంతకి తీసుకువెళ్తేనే వాళ్ళు స్టాక్ ఎక్స్చేంజ్లోంచి బయటకు రాగలరు అనమాట. అందుకే వీళ్ళు ఇప్పుడు ఈ వాటా కొనే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. కాకపోతే రీటైల్ పీపుల్ దగ్గర నుంచి కాదు వీళ్ళు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది. 3 ప్లేయర్స్ ఉన్నారనమాట. ఒకటి ఎల్ఐసి, నెక్స్ట్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఆర్బిటరాజ్ ఫండ్, అలాగే సిటీ బ్యాంక్కి సంబంధించిన ఒక ఫండ్. సో ఈ 3 ఫండ్స్ దగ్గరే 15% వాటా ఉంది. సో ఇప్పుడు వీళ్ళు వాటాను కొనాలనుకుంటే రీటైల్ పీపుల్ కంటే ముందు ఈ 3 యాక్సెప్ట్ చేయాలన్నమాట. ఇది డెఫినెట్లీ ఎప్పటి నుంచో హోల్డ్ చేస్తూ లాంగ్ టర్మ్ వ్యూలో ఉన్న ఇన్వెస్టర్స్కి అయితే కోపం తెప్పించే పని అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు బుక్ వాల్యూ కంటే కూడా చాలా తక్కువగా ఫ్లోర్ ప్రైస్ డిసైడ్ చేయడం జరిగింది 87.5 అని.
అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో సడన్గా స్టాక్ ఎక్స్చేంజెస్లోంచి మేము డీలిస్ట్ అయిపోతామని చెప్పి తీసుకొచ్చిన ఈ ప్రపోజల్ అనేది అంత మైనారిటీ షేర్ హోల్డర్స్కి ఫ్రెండ్లీగా ఉన్నట్లయితే మనకు కనిపిస్తూ ఉండదు. సో సడన్గా మైనారిటీ షేర్ హోల్డర్స్ని మీరు ఇవ్వాలనుకుంటే ఈ ప్రైస్లో ఇవ్వండి, మేము డీలిస్ట్ అయిపోతున్నాం అని చెప్పే ప్రయత్నంతో డెఫినెట్లీ ఎప్పటి నుంచో హోల్డ్ చేసి దీన్ని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గా అండ్ గుడ్ డివిడెండ్ ఆపర్చునిటీగా చూసిన వాళ్ళందరూ కూడా కొంత సఫర్ అయితే అవుతున్నారు ప్రెసెంట్. అండ్ May 18th మనకి దీని రిలేటెడ్గా ఫర్దర్గా డీటెయిల్స్ వస్తాయి కాబట్టి బోర్డ్ యాక్సెప్ట్ చేసిందా రిజెక్ట్ చేసిందా అనేది. సో దాని తర్వాత మనకి ప్రాసెస్ అయితే ఫార్వర్డ్ అవుతుంది ఫ్రెండ్స్. చెప్పాను కదా రివర్స్ బుక్ బిల్డింగ్ ప్రాసెస్ అని, దాంట్లో మనకి ఫైనల్ ప్రైస్ అనేది కనిపిస్తుంది అనమాట. ఒకవేళ పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే మినిమంగా మనకి 87.5 అయితే కంపెనీ ఇస్తానని గ్యారంటీ ఉంటున్నట్టు. కాకపోతే ఎంతకి ప్రైస్ డిస్కవర్ అవుతుంది, ఏ ప్రైస్ ఫైనల్ ప్రైస్ అవుతుంది అనేది మనకి ఆ ప్రాసెస్లో ఫైనల్ అవుతుంది అనమాట. సో ఇప్పటి వరకు వేదాంత గురించి ఉన్న డేటా అయితే ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ అమెరికాకు సంబంధించిన బయోటెక్నాలజీ కంపెనీ అయిన గిలియడ్ వాళ్ళు రెమ్డెసివిర్ అనే యాంటీవైరల్ డ్రగ్ మీద ఆల్రెడీ ట్రయల్స్ చేస్తూ ఉన్నారు. ఆ ట్రయల్స్ చేస్తున్నప్పుడు మంచి ఫలితాలు వస్తూ ఉండడం వల్ల యుఎస్ఎఫ్డిఏ ఈ రెమ్డెసివిర్ డ్రగ్కి EUA ఇవ్వడం జరిగిందనమాట, అంటే ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్. దీంతో ఏమవుతుందంటే ఈ డ్రగ్ ఫైనల్ స్టేజ్ ఆఫ్ టెస్టింగ్ అంతా కూడా కంప్లీట్ అయ్యి బయటకు వచ్చేదానికి టైం పడుతుంది. కాబట్టి అయితే ఎమర్జెన్సీలో ఉంటారో వాళ్ళు ఈ డ్రగ్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట యుఎస్ఎఫ్డిఏ ప్రకారం. కాకపోతే ఇది గ్లోబల్గా ప్రొడక్షన్ చేసి అన్ని దేశాలకి దీన్ని సప్లై చేయాలంటే వీళ్ళ వల్ల కూడా అవ్వదు. కాబట్టి వీళ్ళు కొన్ని దేశాల్లో ఉన్న ఫార్మాస్యూటికల్ అండ్ ఫార్మా రిలేటెడ్గా ఉన్న కంపెనీస్తో టైఅప్ అవుతున్నారు అనమాట. అందులో భాగంగా జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ కానివ్వండి, సిప్లా కానివ్వండి, హెటిరో డ్రగ్స్, మైలాన్ అండ్ వీటిల్తో కంబైన్ అయ్యి దీని ప్రొడక్షన్ అలాగే డిస్ట్రిబ్యూషన్ చేసే ఒక నాన్ ఎక్స్క్లూజివ్ లైసెన్సింగ్ అగ్రిమెంట్ అయితే వీళ్ళ మధ్య కుదరడం జరిగిందనమాట. దాని ద్వారా జూబిలెంట్ లైఫ్ సైన్స్ కానీ ఇందాక మనం మాట్లాడుకున్న సిప్లా, హెటిరో డ్రగ్స్, మైలాన్ వీళ్ళందరికీ కూడా కొంత పాజిటివే ఉంటుంది. నెక్స్ట్ ఇన్ఫోఎజ్ కంపెనీ రిలేటెడ్గా ఎవరైతే అనాలిసిస్ చేస్తుంటారో ఇమేజ్ తప్పకుండా మీకు యూజ్ అవుతుంది. సో ఇన్ఫోఎజ్ అనే కంపెనీకి వేటి ద్వారా రెవెన్యూస్ వస్తుంటాయి, నౌకరీ వెబ్సైట్ ఉంటుంది, దాని ద్వారా 99 acres, జీవన్ సాథీ, శిక్ష అలాగే జొమాటో వీటి ద్వారా వీళ్ళకి ఇన్కమ్ వస్తూ ఉంటుంది. సో ఇవి ఏ సెక్టార్లకు సంబంధించి మనకి ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా నౌకరీ, జొమాటో, 99 acres అని, వీళ్ళకి కాంపిటీటర్స్ ఎవరనేది కూడా ఇక్కడ ఉంటుంది. సో ఏ బిజినెస్ కైనా సరే ఎవరు కాంపిటీటర్స్గా ఉన్నారని మనం తెలుసుకోవడం ద్వారా వీళ్ళకి బిజినెస్లో ఉన్న అడ్వాంటేజ్ మోట్ అంటూ ఉంటారు. సో ఇది మనకు అర్థమవుతుంది అనమాట. సో వీళ్ళకి ఎంత కెపాసిటీ ఉంది ఎక్కువగా జనరేట్ చేసుకోవడానికి రెవెన్యూస్ అని. సో ఈ ఒక్కొక్క సెగ్మెంట్ పర్ఫార్మెన్స్ మీకు 2007 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 2019 ఫైనాన్షియల్ ఇయర్ వరకు మీకు డేటా అయితే ఇమేజ్లో అయితే ఉంటుంది. మారుతి నెంబర్స్ రావడం జరిగింది ఫ్రెండ్స్. మీకు టోటల్ టాప్ లైన్ లో బాటమ్ లైన్ లో మొత్తం కూడా మనకి రెడ్ లోనే కనిపిస్తుంటుంది, అంటే కొంత ఫాలో అవడం అయితే జరిగింది. సో ఇలా వాళ్ళ నెంబర్స్ డ్రాప్ అవడానికి వాళ్ళు రీజన్స్ గా మారుతి సుజుకీకి సంబంధించిన సేల్స్ వాల్యూమ్స్ అనేవి తగ్గడం, అలాగే వీళ్ళ ప్రమోషన్ రిలేటెడ్గా అంటే బయట అడ్వర్టైజ్మెంట్ రిలేటెడ్గా ఎక్కువగా స్పెండ్ చేయడం వల్లే మాకు ఈ నెంబర్స్ ఇంపాక్ట్ అయ్యాయని చెప్పే స్టేట్మెంట్స్ అయితే చేశారు. అండ్ మారుతి వాళ్ళు 60 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ అయితే ప్రకటించడం జరిగింది. అలాగే May 12th వీళ్ళ హర్యానాకు సంబంధించిన మాన్సర్ ప్లాంట్ అనేది స్టార్ట్ అయింది, వర్కింగ్ అనేది అక్కడ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అయిందని చెప్పిన అప్డేట్ కూడా మనం రీసెంట్ గా మాట్లాడుకున్నాం. సో ఫర్దర్ గా కేంద్ర ప్రభుత్వం చేసే సూచనల మేరకు బయట మనకి సేల్స్ జరుగుతున్నట్లయితే వీళ్ళు చేసే ప్రొడక్షన్ కూడా ఒక వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం. నిన్న మనం మాట్లాడుకున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇవే ఫ్రెండ్స్. సో స్టిల్ ఇంకా కూడా ఇదే లెవెల్స్ అయితే నేను గమనిస్తున్నాను. కాకపోతే ఈ రోజు మనం గమనిస్తే 9400 అబోవ్ ఓపెన్ అయినా సరే 9400 లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు అండ్ దాని బిలో ఫాల్ అయినప్పుడు ఎటువంటి ప్రైస్ యాక్షన్ ఉందనేది మీరు గమనించవచ్చు. సో స్టిల్ ఇప్పుడు కూడా 9380 దగ్గరగా ఉన్నాం కాబట్టి ఒకవేళ 9400 బ్రేక్ అయినట్లయితే నెక్స్ట్ లెవెల్ అయితే 9600 గా అయితే గమనిస్తున్నాను. అండ్ సపోర్ట్ అయితే 9120 ఫ్రెండ్స్. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇమీడియట్ గా సపోర్ట్ 19200 అండ్ టాప్ సైడ్ కి వెళ్తున్నట్లయితే 20400. ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.